ఎంతో ప్రసిద్ధి గల చేనేత చీరలు పులుగుర్త అనే గ్రామంలోనే తయారు చేస్తారని మీలో ఎంతమందికి తెలుసు? ఈ 30 రూపాయల ఖర్చు కొంటే 300 కుటుంబాలకు పైగా జీవనాధారం దొరుకుతుందని మీకు తెలుసా? చలిచీమల కంటే ఎక్కువగా శ్రమించే నేతన్నల గురించి నేను మీకు ఈరోజు చూపిస్తా. వీరి కష్టం చూస్తే మీరు కూడా చలించిపోతారు. ముందుగా పండించిన పత్తిని దూది చేసి దానిని దారం పోగు కింద మలిచి సొసైటీ వారు డైన్ చేసి నేతన్నలకు ఇస్తారు. ఇచ్చిన దారాన్ని మరాసుకు నూలు తోడుకొని పచ్చి పొడుగులా తయారు చేస్తారు. దానికి గంజి పెట్టి దారం ఒకదానికొకటి అంటుకోకుండా కుంచులాగుతారు. ఇక్కడ 10 మంది కలిసి పొరవేయడం వల్ల ఉన్న పొడుగు డబుల్ అవుతుంది. దీని తర్వాత మగ్గానుకున్న బండుకు చుట్టుకుని నేతగాళ్లు నేత మొదలు పెడతారు. ఈ ప్రాసెస్ అంతా ఒకెత్తు అయితే ఒక చీర నేయడానికి నేతన్న పడే శ్రమ మరొకెత్తు. ఒక చీర నేయడానికి కనీసం ఒక రోజు పడుతుంది. ఉప్పాడు పట్టని బుటా పట్టని ఏ డిజైన్ కావాల్సితే ఆ డిజైన్ నేతగాళ్ల ప్రతిభతో నేస్తారు. స్వదేశీ వస్త్రాలనే వాడాలని గాంధీ గారు ఒక ఉద్యమమే లేవనెత్తారు. కానీ ఇప్పుడు మనం అది మరిచి ఆధునిక వస్త్రాల మోజులోనే ఉన్నాం. వంటికి చల్లదనాన్ని, చర్మానికి సంరక్షణని ఇచ్చే చేనేత వస్త్రాలను ధరించడం వలన మనకి ఆరోగ్యం, నేతన్నలకు ఆధారం రెండూ దొరుకుతాయి. మీకు ఈ అందమైన చీరలు చూస్తే మీకు వీటి రంగులు కనిపిస్తున్నాయి కదా, నాకు మాత్రం వీరి కష్టం కనిపిస్తుంది. వీళ్ళ దగ్గర శారీస్ మాత్రమే కాదు, డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. మీరు ఎక్కడ ఉన్నా ఈ వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేస్తే మీకు కావాల్సిన కలర్, డిజైన్ తో కస్టమైజ్ చేసి కొరియర్ చేస్తారు. మనం ఈ సమ్మర్ కైనా చేనేత వస్త్రాలు ధరించి నేతన్నలకు అండగా నిలుద్దాం. అడ్రస్: తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం, పులగుర్త, ఆంధ్రప్రదేశ్.